మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఇండియాలో ఐటీ కంపెనీల స్టాక్స్ వరుసగా కుప్పకొలుతున్నాయి. వరుసగా 7 సెషన్స్ నుంచి ఐటీ స్టాక్స్ నష్టాల్లోకి వెళ్తున్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ రోజుకింత పతనమవుతోంది. ఇవాళ స్టాక్ మార్కెట్ ఓపెన్ అవ్వడంతోనే నిఫ్టీ ఐటీ 3% నష్టపోయింది. ఇక ఈ ఇండెక్స్ లో ముందు వరుసలో ఉన్న 10 స్టాక్స్ లో ఒక్క స్టాక్ కూడా లాభపడలేదు. ఈ పరిణామాలు ఇంకా ఇలాంటి పరిస్థితులను దారితీస్తాయా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. గత 7 సెషన్లలో నిఫ్టీ ఐటీ 11%తో 3,800 పాయింట్ల మేర నష్టపోయింది. గత నెల రోజులు గణాంకాలు తీసుకుంటే 14% నష్టం, గత 3 నెలల నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 25% నష్టాన్ని చవిచూశాయి. డిసెంబర్ 2వ వారంలో గరిష్టంగా 46,000 పాయింట్లు టచ్ అయ్యి ఐటీ నిఫ్టీ ఇవాళ మధ్యాహ్నం 32,447 వద్ద కొనసాగుతోంది. అంటే ఈ 4 నెలల్లోనే సుమారు 11,550 పాయింట్స్ మేర నిఫ్టీ ఐటీ నష్టపోయింది. నిఫ్టీ ఐటీ పరిస్థితి ఏంటో చెప్పడానికి ఈ ఒక్క లెక్క చాలు. ఒకప్పుడు మిగతా సెక్టార్స్ నష్టాల బాటలో ఉన్నప్పటికీ బంగారం తర్వాత మళ్ళీ ఐటీ నిఫ్టీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ సెక్టార్ అనే పేరు కూడా ఉంది. మరి ఇప్పుడు ఏమైంది? ఎందుకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఇంతలా నష్టపోతోంది? ఏ కంపెనీలు ఏ మేర నష్టపోతున్నాయి, ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియాలో ఐటీ స్టాక్స్ ఎంతలా నష్టపోతున్నాయంటే వాటి ప్రభావం మొత్తం స్టాక్ మార్కెట్ పైనే కనిపిస్తోంది. ఇవాళ ఒక్కరోజే విప్రో 4.5% పడిపోయింది. ఇన్ఫోసిస్, పర్సిస్టెన్స్ సిస్టమ్, టెక్ మహీంద్రా ఇలాంటి ఐటీ కంపెనీలు ఒక్కొక్కటి 3% నష్టపోయాయి. ఎల్టీఐ మైండ్ట్రీ, ఇన్ఫోసిస్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్సిఎల్ టెక్ కంపెనీలు 2% నష్టపోయాయి. అంతిమంగా టీసీఎస్ 1.5% నష్టపోయింది. అమెరికా స్టాక్ మార్కెట్లలో ఒకటైన నాస్డాక్ ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్లపైన కూడా ఉంటుంది. నాస్డాక్ లో ప్రపంచంలోనే పెద్ద ఐటీ కంపెనీలైన యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. ఆయా కంపెనీలు నాస్డాక్ లో ఫ్యూచర్ లో లాభాల బాటలో పయనిస్తే భారత ఐటీ కంపెనీల స్టాక్స్ కూడా లాభపడతాయి. ఒకవేళ అమెరికాలోని ఐటీ కంపెనీలు నష్టపోతే వాటి ప్రభావం ఇండియన్ ఐటీ కంపెనీలపైన కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్ ఐటీ కంపెనీలకు అత్యధిక మొత్తంలో ఆర్డర్స్, ఆదాయం వచ్చేది అక్కడి కంపెనీల నుంచే కాబట్టి ప్రస్తుతం అమెరికాలో ఐటీ కంపెనీల షేర్స్ నష్టాల్లో ఉండడంతో ఆ ప్రభావం ఇక్కడ కనిపిస్తోంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఆర్థిక మాంద్యం రానుందా అనే భయాందోళన వ్యక్తమవుతోంది. టారిఫ్స్ పెంపు కారణంగా ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియన్ ఐటీ కంపెనీలకు అమెరికా మార్కెట్లో మంచి బిజినెస్ ఉంది. అనేక కంపెనీలకు అక్కడి నుండే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్స్ వస్తూ ఉంటాయి. కానీ అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తే ఆ అవుట్ సోర్సింగ్ ఆర్డర్స్ ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆ భయంతోనే చాలా మంది ఐటీ కంపెనీల షేర్స్ అమ్ముకుంటున్నారు. ఈ సెల్ ఆఫ్ కూడా నిఫ్టీ ఐటీ కొలాప్స్ అవ్వడానికి మరో కారణం అవుతోంది. ఐటీ కంపెనీల గత త్రైమాసిక ఫలితాలను విశ్లేషిస్తే రాబోయే రోజుల్లో ఐటీ కంపెనీల ఫలితాలు మరింత ఆందోళనకరంగా ఉండే ఛాన్స్ ఉందని అంచనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు ఇన్ఫోసిస్ కంపెనీ లాభాల్లో వచ్చే ఆర్థిక సంవత్సరం 1 నుంచి 3% మాత్రమే ఆర్థిక వృద్ధి కనిపించే ఛాన్సెస్ ఉన్నాయని ఇలారా సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. ప్రముఖ బ్రోకరేజ్ ఫర్మ్ కోటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీ తాజా పరిస్థితిపైన అధ్యయనం చేసి ఫలితాలను విశ్లేషించింది. ఒకవేళ అమెరికాలో నిజంగానే రిసెషన్ వచ్చినట్లయితే రాబోయే రోజుల్లో ఇండియన్ ఐటీ కంపెనీలు 18 నుంచి 35% మేర నష్టపోయే ప్రమాదం ఉందని ఆ సంస్థ అంచనా చెబుతోంది. ఈ భయాందోళనకు తోడు ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం కారణంగా ఆర్డర్స్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. అదే కానీ జరిగితే అప్పుడు మరింత నష్టపోతాం అనే భయంతో ఇన్వెస్టర్స్ ఇప్పుడే స్టాక్స్ అమ్ముకుంటాం ఈ పతనానికి మరో ప్రధాన కారణం అవుతోంది.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఐటీ కంపెనీలు నష్టాల బాటలో వెళ్తే పెద్ద పెద్ద కంపెనీలు ఆ నష్టాన్ని తాత్కాలికంగా తట్టుకోగలిగిన చిన్న చిన్న మధ్య తరహా కంపెనీలు మాత్రం అవుట్సోర్సింగ్ ఆర్డర్స్ లేక ఇబ్బందులు పడే ప్రమాదం కూడా లేకపోలేదు. అదే కానీ జరిగితే ఆయా కంపెనీల వర్క్ ఫోర్స్ పైన కూడా ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అది ఐటీ ప్రొఫెషనల్స్ లే ఆఫ్స్ కూడా దారితీసే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ ఒక్క ఏడాదిలోనే 1,20,000 మందిని కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగించాయి. అందులో ఐటీ కంపెనీల వాటానే ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవేళ ఈ ఆర్థిక మాంద్యం అంటూ వస్తే లే ఆఫ్స్ సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం లేకపోలేదని అంచనాలు చెప్తున్నాయి. గతంలో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులే అందుకు మూగ సాక్ష్యాలుగా ఉన్నాయి.